గాజుల భాస్కరన్న గారు మదనపల్లికి ఇచ్చేశారు. అలాగే మాజీ అధ్యక్షులు అల్లాబక్షన్న గారు, చెన్నకేశ్వరన్న గారు, అమీర్ అన్న, ఇంకా చాలామంది రాయచోటి నుంచి జిల్లా పార్టీ క్యాడర్ మొత్తం మదనపల్లికి వచ్చింది. ఈ మధ్యనే నిన్నటి నెల 22వ తేదీ ప్రమాణ స్వీకారం చేసి జిల్లా అధ్యక్షులుగా అన్న జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పని మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయిన మదనపల్లికి మొదటిసారిగా వచ్చి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో, కమిటీ మెంబర్లతో మాట్లాడి పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు నుంచి మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ ఆదేశానుసారం షర్మిలమ్మ గారు నియమించిన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్ల సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి 2029 ఎన్నికల్లో ప్రధాన పార్టీగా మేము నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా షర్మిలమ్మకు మేము మాటిస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుని భారతదేశానికి పట్టిన వివక్ష పీడను పక్కకు వైదొలిగేట్లా చేసి ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా మా వంతు కృషి మేము చేసి ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టీ బలోపేతానికి అన్నమయ్య జిల్లాలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే కార్యాచరణను కూలంకషంగా మా నూతన అధ్యక్షులు అన్నగారు వివరిస్తారు. భాస్కరన్న గారు అన్న ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీకి విధేయతగా అన్న ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.